5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము 2వ శ్లోకము. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మ యోగో విశిష్యతే. తాత్పర్యము. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, కర్మ సన్యాసము కర్మయోగము అను ఈ రెండును పరమ కళ్యాణదాయకములే. కానీ ఈ రెండింటిలో కర్మ సన్యాసము కంటెను కర్మయోగము సాధనయందు సుగమమగుట వలన శ్రేష్టమైనది. వివరణ. కృష్ణుడు అర్జునుడికి ఈ విధంగా సమాధానమిస్తున్నాడు. అర్జున, కర్మయోగము కర్మ సన్యాస యోగము రెండూ కళ్యాణకరమే మానవుడికి. రెండింటి ద్వారా మానవునికి ముక్తి కలుగుతుంది. కానీ కర్మయోగము అందరూ సునాయసముగా ఆచరించగలరు. కర్మయోగం వల్ల ఆధ్యాత్మిక ఉన్నతితో పాటు భౌతిక ఉన్నతి కూడా లభిస్తుంది. సన్యాస మార్గంలో పయనించే మానవుడికి భౌతిక ఉన్నతితో ఎటువంటి సంబంధము ఉండదు. అతనికి ఆధ్యాత్మికత మీదే మాత్రమే దృష్టి ఉంటుంది. కానీ సంసార భవబంధాలు ఉన్న గృహస్థుడు తన కర్తవ్యాలు నిర్వర్తిస్తూ కర్మయోగం వల్ల నెమ్మదిగా భౌతిక ఆధ్యాత్మిక ఉన్నతిని పొందగలడు.